దించుకొని ఒకసారి రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఇన్సేపు బీఆర్ఎస్ వెర్షన్ లేదు, క్రిషాంక్ గారు లాగౌట్ కావడం తోటి. శ్రీధర్ రెడ్డి గారు, ఎస్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో మండే రోజు అటెండ్ అవుతున్నారు కేటీఆర్ ఏసీబీ విచారణకి. ప్లస్ ఒకటి వీళ్ళ ప్రొసీజరల్ ల్యాబ్సే కాదు, దీనిలో ఇంకా వేరే చాలా ల్యాబ్సెస్ ఉన్నాయని అంటోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు కదా కన్ఫర్మ్ చేయాల్సింది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. లేకపోతే ఒకవేళ ల్యాబ్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా చెప్పారా? చెప్పే వాళ్ళు మా మీద వేశారు. పీసీఆర్ ఒక్కసారి చూడండి, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేది వినబడట్లేదట. హలో, వినబడుతుంది ఇప్పుడు? యా వినబడుతుంది, చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అండి? ఇప్పుడు ఏసీబీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా ఉన్న అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే మేమందరం మీడియా సాక్షిగా మీకు చెప్పాము. వెనెవర్ యు ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. కేటీఆర్ గారు స్వయంగా ఒకసారి ఏసీబీ ముందు హాజరయ్యారు. మొత్తం విషయం పబ్లిక్ డొమైన్ లో ఉంది. లెగ్ 1 అయిపోయింది. లెగ్ 2 ఆఫ్ ది రేస్ కోసము అప్పుడు ఒక స్పాన్సర్ వైదొలిగితే ప్రభుత్వం వైపు నుంచి చేయిద్దాం అనుకొని చెప్పి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చారు. ఎవరు కూడా డబ్బు రాలేదని చెప్పి రిసీవర్ మాట్లాడలేదు. ఆ తర్వాత దానికి ఒక అప్రూవల్ ఇచ్చారని వారే చెప్పారు. దీంట్లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ లో ల్యాబ్స్ జరిగింది, మీరు ఎట్లా ఇస్తారు అట్లా ఇస్తారు ఇవన్నీ చెప్పారు. దాంట్లో బిజినెస్ రూల్స్ లో అక్కడిక్కడే ఉన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటే దే కెన్ బ్రింగ్ ఇట్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ఏసీబీ. కానీ అది కరప్షన్ అని ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్ కదా అప్పటి నుంచి. హౌ కమ్ ఆ ప్రాసెస్ ల్యాబ్స్ కెన్ బి కరప్షన్? ఒకవేళ ప్రాసెస్ ల్యాబ్స్ ఉందని చెప్పేసి ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎస్టాబ్లిష్, ఓకే, ఒకవేళ చిన్నగా ఉంటే హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ పర్సన్స్ టు కండక్ట్ ద బిజినెస్ రూల్స్ అండి? ఆఫీసర్స్ కన్సర్న్. ఆడ మినిస్టర్ గా ఇండస్ట్రీస్ మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా, మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నారు. ఈ వాజ్ ఇన్ ద పొజిషన్ టు టేక్. ఆఫీసర్ అంటే ఇక్కడ అరవింద్ కుమార్ రెస్పాన్సిబుల్ అవుతారు అంతేనా? నేను ఏమంటున్నా, బేసికల్లీ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయనే విషయాన్ని నేను చెప్తున్నాను. మంత్రిగా ఆ రోజు వారు ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే బిజినెస్ రూల్స్ ని ప్రాపర్ గా, సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఏముంటాయో, ఫైనాన్షియల్ రూల్స్ ఏముంటాయో, వైల్ రిలీజింగ్ ద ఫండ్స్ ఏముంటాయో, ఇవన్నీ కూడా బాధ్యతలుగా చూసుకోవాల్సింది ఆ రోజునటువంటి ఆఫీసర్స్ కన్సర్న్. అది అరవింద్ కుమార్ గారు ఉండొచ్చు. అవును. ఎట్ ద సేమ్ టైం ఆ మనీ కూడా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచే ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాసెస్ ల్యాబ్స్ కన్సర్న్డ్, ఇట్ కెనాట్ బి కాల్డ్ as కరప్షన్ కదా, నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో అయితే ఇది మీరు చెప్తున్నది కరెక్ట్ అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఎందుకు మీకు రిలీఫ్ రాలేదు అంటారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మమ్మల్ని నేరస్తని చెప్పిందా? లేదు, విచారణకు హాజరు కావాల్సిందే అని క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అవునండి. ఇప్పుడు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చట్టం ప్రకారం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వెసులు వాట్ ఎవర్ అవకాశాలను మేము వినియోగించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఉద్దేశము టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ కేటీఆర్ అండ్ దెన్ గవర్నమెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాకు ముందున్నటువంటి యొక్క వెసులుబాట్లను వినియోగించుకున్నాము, అవకాశాలని. అంత మాత్రాన న్యాయ వ్యవస్థ కల్పించిందే కదా అది. మేము ప్రత్యేకంగా రూల్ రాసి తీసుకొచ్చింది కాదు కదా. ఎనీబడి, చాలా మంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోలేదా గతంలో? లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పోలేదా? ఇవాళ చాలా మంది బీజేపీ నాయకులు పోలేదా? మీకు న్యాయ వ్యవస్థలో మీకున్న అవకాశాలను వినియోగించుకుంటాం, దాన్ని తప్పెట్లంటామండి? దిస్ ఆర్ ఇండివిజువల్స్ రైట్. అంత మాత్రమే మేము మిగతా విషయాలు ఓపెన్ గా చెప్పాం కదా. ఆధార్ కమ్మని హాజరయ్యారు కదా, మళ్ళీ రేపు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. దీంట్లో ఎక్కడ ఏదో జరిగిపోయినట్టు మొత్తం ఊహించేసుకొని దాన్ని చెప్పి పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ వేర్ హావ్ యూ ప్రూవెన్? అసలు అంటే ఏమంటారు అంటే అదేదో సామెతలాగా ఉంది వ్యవహారం అంతా కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఇది కానివ్వండి, లేకపోతే కాళేశ్వరంలో విచారణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, మిగతా నాయకులను వాళ్ళను ఉద్దేశపూర్వకంగా మల్లపరిచే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవాలు ఏమనేది అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని గ్రహించినారు. అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, దిలీపాచారి గారు. మొత్తానికి మండే రోజైతే కేటీఆర్ తాను అటెండ్ అవుతానని ప్రకటించారు. ఒకటి ఆయన చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడులు ఫార్ములా 1తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తాయన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసును తాను ఎంకరేజ్ చేశాను. దీనిలో
ఎక్కడ కూడా కరప్షన్ యాంగిల్ లేనప్పుడు అనవసరంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్రెడీ కోర్టు ఈ పిటిషన్ క్వాష్ చేయమంటే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సిందే. దీనిలో ప్రొసీజరల్ ల్యాబ్సే కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉందని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం, మండే అయితే కేటీఆర్ యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్గా విచారణకైతే తాను హాజరవుతానని చెప్తున్నారు. సో మండే రోజు కూడా మేము జీ తెలుగు న్యూస్లో మినిట్ టు మినిట్ కవరేజ్ కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి అందజేస్తాం. ఇది వాటి DNA. కేసీఆర్ కుటుంబానికి కష్టాలు